ఒకప్పుడు ఒక రాజ్యంలో ధర్మవంతుడైన రాజు ఉండేవాడు. అతనికి చాలా తెలివైన మంత్రి కూడా ఉండేవాడు. రాజు ఎప్పుడూ తన మంత్రిని నమ్మి రాజ్యాన్ని పాలించేవాడు. ఒకరోజు రాజుకు ఒక సందేహం వచ్చింది. అతను మంత్రిని పిలిచి అడిగాడు, మన రాజ్యంలో అందరూ నిజాయితీగా ఉన్నారా, లేక కొందరు అబద్ధం చెప్పేవాళ్లు కూడా ఉన్నారా? మంత్రి నవ్వుతూ, మహారాజా, మనుషుల్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు, చెడు వాళ్ళు కూడా ఉంటారు. కాని ఒక చిన్న పరీక్ష పెడితే నిజం తెలిసిపోతుంది అన్నాడు. మరుసటి రోజు రాజు రాజ్యంలో ఒక పెద్ద కుండను పెట్టించాడు. ఆ కుండలో ప్రతి ఒక్కరూ రాత్రి వచ్చి ఒక గ్లాసు పాలు పోయాలని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి ఒక్కరూ పాలు పోస్తే ఉదయానికి కుండ నిండా పాలు ఉంటాయి అని రాజు చెప్పించాడు. రాత్రి గ్రామస్తులు ఒక్కొక్కరు వచ్చారు. కాని ప్రతి ఒక్కరూ ఇలా అనుకున్నారు, ఇతరులు పాలు పోస్తారు, నేను నీళ్లు పోసినా ఎవరికీ తెలియదు అని అందరూ అలాగే నీళ్లు పోసి వెళ్లిపోయారు. ఉదయం రాజు మరియు మంత్రి వచ్చి కుండను చూశారు. అందులో పాలు కాకుండా పూర్తిగా నీళ్లు మాత్రమే ఉన్నాయి. రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు మంత్రి చెప్పాడు, మహారాజా, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తప్పించుకోవాలని అనుకుంటే ఇలాగే జరుగుతుంది. ఒకరి తప్పు చిన్నదే అనిపించినా అందరూ అలాగే చేస్తే ఫలితం చెడుగా మారుతుంది. రాజు ఈ విషయం ద్వారా ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. అప్పటి నుండి రాజ్యంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిజాయితీగా చేయాలని రాజు ప్రజలకు బోధించాడు. నీతి: చిన్న తప్పు అనిపించినా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిజాయితీగా చేయాలి.